అమెరికాలో చదవడం అంటే విద్యార్థులందరికీ క్రేజ్. ఇండియాలో కంటే అమెరికాలో మెరుగైన జీవితం ఉంటుందని యువత అంతా కూడా అమెరికా బాట పడుతున్నారు. అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేస్తే అక్కడ మెల్లిగా సెటిల్ కావచ్చు అనేది నేటి తరం యువత ఆలోచిస్తున్న తీరు. దీనిలో భాగంగా అమెరికాలో ఎలా చదవాలి, అక్కడ ఏమేమి చేయాలి, ఎలా చేస్తే అక్కడ సెటిల్ అవుతారు అనే విషయాలు మనతో మాట్లాడడానికి ఆగస్ట్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ CEO గణేష్ గారు ఉన్నారు. వారిని అడిగి మరీ తెలుస్తుంది. గణేష్, ఈ మధ్య ట్రెండ్ ఎక్కువ ఉంది, అమెరికాకు వెళ్ళడానికి యూత్ బాగా ఇంట్రెస్ట్ చూపెడుతుంది. అసలు అమెరికాలో చదవడానికి ఏం కావాలి? ప్రైమరీగా ఫస్ట్ ఫేజ్ ఏంటి? ఫస్ట్ స్టెప్, అమెరికా ఈజ్ అ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. మన చదువుకునే చదువు మొత్తం ప్రొఫెసర్స్ అందరూ కూడా ఇంగ్లీష్లోనే మనకి టీచ్ చేస్తారు. కాబట్టి ఫస్ట్ మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ప్రిపేర్ కావాలి. సో దీనికి ఉన్న ఆప్షన్స్ మనకి ఐఎల్స్, టోఫెల్, డూఓలింగో అండ్ కొన్ని యూనివర్సిటీస్లో PTE. నా చాలా మటుకు పిల్లలు ఐఎల్స్ అనేది మనం SSC బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే, ఇప్పుడు ఇవాళ రేపు మీరు చూసుకున్నట్టయితే లాట్ ఆఫ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ పీపుల్ ఆర్ ఆల్సో గోయింగ్, వేర్ అన్ఫార్చునేట్లీ మన ఇంగ్లీష్ స్టాండర్డ్స్ అంత గ్రేట్ లేవు అని మనకు తెలిసినప్పుడు దెన్ యూ హ్యావ్ టు టేక్ డూఓలింగో. డూఓలింగో ఈజ్ అ వెరీ చీపర్ ఆప్షన్ అండ్ చాలా ఈజీగా ఉంటుంది ఎగ్జామ్ కూడా. అదే మనం ఐఎల్స్తో కంపేర్ చేస్తే ద కరికులం ఇస్ వెరీ డిఫికల్ట్. మన స్కేల్ ఆఫ్ 1 to 10 ఐఎల్స్ అనేది ఒక 7 వరకు డిఫికల్టీ ఉంటుంది. బట్ చాలామంది ఐఎల్స్ ఎందుకు రాస్తున్నారంటే దే వర్ టోల్డ్ డూఓలింగో అనేది 2021లో వచ్చింది. అంతకుముందు ఐఎల్స్ మాత్రమే ఉండేది. ఇప్పుడు చాలామందికి డూఓలింగో అన్ని యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేయరు, ఇట్లాంటి రూమర్స్ ఉన్నాయి. ఎందుకు అంటే యాజ్ అ కన్సల్టెన్సీ ఆర్ మీరు చూసుకున్నట్లయితే మాలాంటి వాళ్ళు మార్కెటింగ్ స్ట్రాటజీస్ చాలా అప్లై చేస్తారు. సో పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యావ్ టు హ్యావ్ అన్ అండర్స్టాండింగ్ దట్ ఈ 4గిట్లో ఏది రాసినా PTE అనేది యూఎస్లో ఎక్కువ పాపులర్ కాదు. సో ఈ 3ట్లో ఐఎల్స్, టోఫెల్, డూఓలింగోస్ ఎగ్జామ్ ఫీజ్ ఇస్ అరౌండ్ 6,000 రూపీస్. ఐఎల్స్ ఫీజ్ వచ్చేసి 17,000 రూపీస్. ప్లస్ డిఫికల్టీ ఐఎల్స్ అనేది చాలా ఎక్కువ. అండ్ 99% యూనివర్సిటీస్ ఆర్ యాక్సెప్టింగ్ డూఓలింగో, ఇంక్లూడింగ్ హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ ఇట్లాంటి టాప్ ఐవీ లీగ్ యూనివర్సిటీస్ కూడా డూఓలింగో యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఈ 3ట్లో ఏది రాసినా ఓకే. బట్ మన లెవెల్ అంత లేదు అన్నప్పుడు డిపెండింగ్ ఆన్ ద కమ్యూనికేషన్ స్కిల్స్ దట్ వీ హ్యావ్ యూ కెన్ డూ డూఓలింగో. బట్ ఐఎల్స్ రాస్తా అంటున్నారు చాలామంది, కాబట్టి మన దగ్గర ఫ్రీ కోచింగ్ కూడా ఉందన్న. నేను ఓన్లీ ఫ్రీగా పెట్టిన, ఎందుకంటే చాలామందికి అవసరం లేదు, మన వాళ్ళకి కొంచెం ఇంగ్లీష్ అంత బాగుండదు. సో వచ్చి కూర్చొని ఇంగ్లీష్ నేర్చుకోండి. ఏది రాద్దాం అనేది తర్వాత మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి డిసైడ్ చేయొచ్చు. సో ఐఎల్స్, టోఫెల్, డూఓలింగో అనేది ఇంగ్లీష్ ప్రూవ్ చేస్తుంది. ఆన్ ద అదర్ హ్యాండ్ GRE అనేది కంప్యూటర్ అడాప్టివ్ టెస్ట్ విచ్ విల్ టెస్ట్ ద బ్రెయిన్ ఆఫ్ ఎ స్టూడెంట్. ఫర్ ఎగ్జాంపుల్ అరిజోనా స్టేట్ యూనివర్సిటీ ఇన్ ది US లో దాంట్లో కంప్యూటర్ సైన్స్కి 318 GRE కావాలి, విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ టు గెట్. అండ్ ఫ్రమ్ హోమ్ టెస్ట్ అంటే ఇంకా చీటింగ్ అని ప్రతి యూనివర్సిటీకి తెలుసు. సో అరిజోనా లాంటి గుడ్ యూనివర్సిటీస్ GRE ఫ్రమ్ హోమ్ యాక్సెప్ట్ చేయండి. సో 318 GRE రావాలంటే చాలా కష్టం. కొందరు పిల్లలకి ఏం చెప్తున్నారంటే అందరికీ ఉన్న అపో ఏంటంటే GRE ఉంటేనే స్కాలర్షిప్ వస్తుంది. ఇది వాస్తవం, కానీ 2020 ముందు 2021 నుంచి ఫ్రమ్ హోమ్ అయిపోయింది GRE. ఇది అయిపోయేసరికి పేరెంట్స్ అంత ఎఫర్ట్ చేయలేకపోయినా కూడా 20,000 GRE ఎగ్జామ్, మళ్ళీ 20,000 ఒకరికి ఇచ్చి ప్రాక్సీ టెస్ట్ రాయిస్తున్నారు. దీనివల్ల చాలామంది రిటర్న్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. GRE చీటింగ్ చేసి వాళ్ళని US ఇమిగ్రేషన్ అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయినా కూడా పిల్లలకు మైండ్ సెట్లో ఎట్లా పడిపోయిందంటే GRE ఉంటేనే స్కాలర్షిప్ వస్తుంది. అది రాదు. మనం 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు డిగ్రీ చేస్తున్నాం. ఈ ఎంటైర్ CGPA అమెరికన్ అడ్మిషన్స్ హాలిస్టిక్ రివ్యూ అంటారు. ప్రతి ఒక్క సబ్జెక్ట్లో, అంటే వాళ్ళ మాస్టర్స్ రిలేటెడ్ సబ్జెక్ట్లో బ్యాచిలర్స్ ఏమున్నాయి, ఆ సబ్జెక్ట్లో ఎంత CGPA తెచ్చాడు, ఎక్స్ట్రా కరిక్యులర్గా కాలేజ్ పోవడమే కాకుండా ఏమైనా సర్టిఫికేషన్స్ చేసిందా, ఇవన్నీ చూసి అడ్మిషన్స్ ఇస్తారు. సో GRE ఈజ్ నాట్ ద ఓన్లీ క్రైటీరియా టు గెట్ స్కాలర్షిప్స్. అండ్ ఎనీబడి హూ హ్యాస్ మోర్ దెన్ 10 బ్యాక్లాగ్స్, అంటే రిపిటేటివ్గా అటెంప్ట్స్ పైన ఉంటే GRE అనేది అసలు వాళ్ళకి అవసరమే లేదు. సో ప్రతి ఒక్కరూ అనవసరంగా డబ్బులు ఖర్చు చేస్తున్నారు. చదువుకొని రాస్తా అంటే తప్పకుండా రాయండి. ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఎగ్జామ్. సో ఇంతకుముందు నేను చెప్పే ఎగ్జాంపుల్ అరిజోనాలో 318 GRE రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రాక్సీ టెస్ట్ వేసుకొని 320 తెచ్చుకున్నారు. ఒక స్టూడెంట్కి 290 అతని లెవెల్ అయితే 320 ప్రాక్సీ రాసింది. సో అంత టఫ్ ఎందుకుంది ఆ రిక్వైర్మెంట్? ఐటీకి, డేటా సైన్స్కి, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్కి అనేది GRE అవసరం లేదు అరిజోనాలో. కంప్యూటర్ సైన్స్కి మాత్రమే అవసరం. సో ఎందుకు అవసరం? ఆ కోర్స్ కరికులం అనేది అంత టఫ్ ఉంటుంది. సో మనం ఇక్కడ ప్రాక్సీ చేసి వెళ్తామేమో, కానీ అక్కడ మన లెవెల్ ఆఫ్ కరికులమే కాదు, డిఫికల్టీ లెవెల్ చాలా హై ఉంటుంది. సో యూ కెనాట్ సర్వైవ్. సో స్కాలర్షిప్ వస్తుంది అనే
కోణంలో జిఆర్ఈ రాయొద్దు. మెయిన్గా మనం చూసుకొని చాలామంది స్టూడెంట్స్, ఇండియన్ స్టూడెంట్స్ ఒక యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ వెళ్ళగానే ఇమ్మీడియట్గా వేరే యూనివర్సిటీకి మారుతున్నారు. ఇది ఎందుకు అంటే అక్కడ ఉన్న సిలబస్ మీరు తట్టుకోలేకపోతున్నారా, లేకపోతే అక్కడ ఏంటి అసలు ఆ సిలబస్ ఎట్లా ఉండబోతుంది? ఇక్కడ చదివినట్టుగా అక్కడ ఈజీగా ఉంటుందా, హార్డ్ ఉంటుందా? సార్, అమెరికాలో ఫెయిల్ కావాలంటే మన పిల్లలు చాలా మేధావులై ఉండాలి. అంటే ద కరికులం ఈజ్ సో ఈజీ. ఇట్స్ ఓపెన్ బుక్ ఎగ్జామ్. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ప్లేజరిజం. అంటే ఉన్నట్టు ఇంటర్నెట్లో చూసి అదే కంటెంట్ కాపీ చేసి రాయొద్దు. అది అర్థం చేసుకొని మీ ఓన్ లాంగ్వేజ్లో రాయాలి. ప్లేజరిజం అనేది ఉండదు, కాపీ చేయొద్దు. సో ఓపెన్ బుక్ ఎగ్జామ్ అన్నప్పుడు ఎక్కడ కూడా ఏ యూనివర్సిటీలో కోర్స్ కరికులం అనేది టఫ్ ఉండదు, ఎక్సెప్ట్ సర్టెన్ యూనివర్సిటీస్ వేర్ దర్ జిఆర్ఈ రిక్వైర్మెంట్ ఈస్ వెరీ హై. జిఆర్ఈ ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్లో 318 జిఆర్ఈ వచ్చిందంటే దట్ స్టూడెంట్ ఈస్ వెరీ వెరీ స్మార్ట్ అనమాట, సొంతంగా రాస్తే. సో హీ కెన్ సర్వైవ్. వాళ్ళ లెవెల్కి వాళ్ళ కోర్సులే తీసుకోవాలి. మనకు అంత లేదు అన్నప్పుడు చాలా మటుకు యూనివర్సిటీస్, ఆల్మోస్ట్ 3000 యూనివర్సిటీస్ ఇన్ ది యూఎస్ హ్యావ్ అ జిఆర్ఈ వీవర్. అంటే జిఆర్ఈ అవసరమే లేదు. దీనివల్ల వీసా ఆఫీసర్కి ఎటువంటి సంబంధం లేదు. సో ఇప్పుడు మనం అంటే మెయిన్గా చూస్తాం జిఆర్ఈ రాసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అంటే గెటింగ్ I-20 అంటే ఏ యూనివర్సిటీ ఎంచుకోవాలి? అంటే మామూలుగా సపోజ్ $15,000 బిలో డాలర్స్ ఉన్న యూనివర్సిటీస్ తీసుకుంటే వీసా రాదని, అబోవ్ $25,000 ఉన్న యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటేనే వీసా వస్తుందని ఒక అపోహ ఉంది విద్యార్థులు. సో వాళ్ళని ఎట్లా ఏ విధంగా గైడ్ చేస్తారు? ఒకటి, మన ఏపీ తెలంగాణలో అమెరికా వెళ్ళడం అనేది ప్రతి ఫ్యామిలీలో ఒక ఉండిపోయేసరికి ఇట్ హెస్ బికమ్ అ ప్రైడ్ ఇష్యూ ఆల్సో ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్ దట్ నేను ఉన్నది యూఎస్లో. ఐ అండర్స్టాండ్ ద డెస్పిరేషన్, బట్ ప్రతి పిల్లోడు కలలు కంటా ఉంటాడు. పేరెంట్స్కి తెలియదు, రాత్రి పడుకునే ముందు పొద్దున్న లేస్తే నేను యూఎస్ పోతాను. సో ద డ్రీమింగ్ ఎవ్రీడే. ఇంత డ్రీమ్ ఉన్నప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన కెపాసిటీ. రూమర్స్ చాలా ఎక్కువైపోయినాయి. ఈ యూనివర్సిటీ ఉంటే వీసా బాగుంటుందంట, ఆ యూనివర్సిటీ. వీసా ఆఫీసర్స్ మేజర్ 90% క్రైటీరియా ఏంటంటే పిల్లోడికి చదువుకునే ఉద్దేశం ఉందా లేదా. సో మనం కన్సల్టెన్సీలకు వెళ్ళిపోయి టెలిగ్రామ్ యాప్లలో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లయింది, నన్ను ఎట్లా అడుగుతారు, ఈ పర్స్పెక్టివ్ అనేది ఫస్ట్ మార్చాలి. అండ్ ఇంతకుముందు మీరు అడిగిన క్వశ్చన్, ఒక యూనివర్సిటీ పైన వీసాకి వెళ్ళి తర్వాత ట్రాన్స్ఫర్ ఆప్షన్స్. మీరు ఇప్పుడు ఒక యూనివర్సిటీకి వెళ్ళాలంటే I-20 ఉండాలి. ఆ I-20లో పిల్లలు సిగ్నేచర్ పెడతారు. ఆర్ ఇఫ్ మనం బ్యాచిలర్స్కి వెళ్తున్నామంటే పేరెంట్స్ కూడా సిగ్నేచర్ పెట్టాలి. అక్కడ క్లియర్గా ఏం రాసి ఉంటుందంటే ద యూనివర్సిటీ మెన్షన్ అబౌవ్. అంటే మీరు వెళ్ళి వీసా వెళ్ళే యూనివర్సిటీకి సో అండ్ సో సెక్షన్ ప్రకారం ఫుల్ ప్రోగ్రామ్ ఆఫ్ స్టడీ మీరు ఇక్కడనే చదవాలి. దానికి మీరు ఒప్పుకొని సంతకాలు పెడుతున్నారు, రైట్? అండ్ దాంట్లో ఒకవేళ మీరు చదవకపోతే ఫుల్ కోర్సు, ఆ యూనివర్సిటీకి డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీకి అంటే అమెరికన్ ఇమిగ్రేషన్కి నోటిఫికేషన్ చేసే హక్కు ఉన్నది. యాజ్ పర్ సెక్షన్ నంబర్ సో అండ్ సో అని I-20 పైన అమెరికన్ గవర్నమెంట్ లాస్ కూడా దాంట్లో ఉన్నాయి. సో మన వాళ్ళకి ఏమైపోయింది, ఇది మీద తెచ్చుకో అటు వెళ్ళిపో. సో లాంగ్ రన్లో ఇట్లాంటివి జుగాడ్స్ అనేటివి సక్సెస్ఫుల్ కావనేది నా ఫీలింగ్. మనకు ఒకవేళ మన బడ్జెట్ తక్కువ ఉంటే, యూనివర్సిటీ మంచిగా లేకపోయినా మన సబ్జెక్ట్ నాలెడ్జ్ కరెక్ట్ ఉండాలి. వీసా ఆఫీసర్కి చెప్పాలి, ఈ సబ్జెక్ట్లో నేను చదువుకుంటే నాకు ఇండియా వచ్చిన తర్వాత ఇట్లాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఆర్ ఈ సబ్జెక్ట్లో నాకు ఇంత బేసిక్ నాలెడ్జ్ ఉంది, నేను మాస్టర్స్ లెవెల్ అంటే అడ్వాన్స్ లెవెల్ అవుదాం అనుకుంటున్నాను. సో దిస్ ఇంటెన్షన్ ఇస్తే అది ఎంత చెడు యూనివర్సిటీ అయినా, అన్లెస్ బ్లాక్ లిస్టెడ్ యూనివర్సిటీస్ కొన్ని ఉంటాయి, అవిటికి వెళ్ళొద్దు. చాలామందికి మళ్ళీ పబ్లిక్ యూనివర్సిటీస్ వెళ్ళాలి, ప్రైవేట్కి వెళ్ళొద్దు, ఇట్లాంటి అపో ఒకటి ఉంటుంది. ఇప్పుడు అమెరికాలో మీరు చూసుకున్న టాప్ 10 యూనివర్సిటీస్, ప్రిన్స్టనే కానివ్వండి, హార్వర్డే కానివ్వండి, MIT కానివ్వండి, దీస్ ఆర్ ఆల్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్. సో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ నేషనల్ వైడ్ రికగ్నిషన్స్. నేషనల్ యూనివర్సిటీస్ అని ఒక 480 యూనివర్సిటీస్ ఉంటాయి. ఇవి కాకుండా ఇంకొక 1000 వరకు రీజనల్ రికగ్నిషన్. నేషనల్ రికగ్నిషన్ అంటే టెక్సస్లో ఒక యూనివర్సిటీ ఉంటే దానికి అమెరికా మొత్తం గుర్తింపు ఉన్నట్టు. అదే టెక్సస్లో ఉండి రీజనల్ రికగ్నిషన్ అంటే టెక్సస్లో మాత్రం గుర్తింపు. సో ఇట్లాంటి యూనివర్సిటీస్ వెళ్తే చాలు. అక్కడ ట్రాన్స్ఫర్ అయిపోతే తర్వాత యూఆర్ నాట్ ఫాలోయింగ్ ద రూల్స్. రేపు H1 ఇచ్చేది మనం వెళ్ళేది వర్క్ పర్మిట్ కోసం అయితే, లాంగ్ రన్ కోసం అయితే, రేపు H1 ఇచ్చేది కూడా అమెరికన్ గవర్నమెంటే, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ. మన వాళ్ళ రూల్స్ ఫాలో కాకుండా ఫ్యూచర్లో సర్వైవల్ అనేది కష్టం. అంటే మెయిన్గా మనకు చాలా మంది అపోహపడేది అంటే ఎక్కువ అంటే $50,000 ఉన్న కోర్స్ ఫీజు ఉన్న యూనివర్సిటీస్కే వీసా హై ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఒక అపోహ ఉంది. అట్లే ఉంటుందా వేరియేషన్? అంటే ఇప్పుడు నేను యాజ్ అ కన్సల్టెన్సీ మాట్లాడదలుచుకోలేదు. హార్ట్ టు హార్ట్ స్టూడెంట్స్కి బెనిఫిట్ ఎట్లయితే, రైట్? 50,000 ఇదంతా మార్కెటింగ్ ఆబ్వియస్లీ. ఇప్పుడు కన్సల్టెన్సీస్ ఎట్లా వర్క్ అయితే అంటే నేను ఒక $50,000 ఉన్న యూనివర్సిటీస్కి మిమ్మల్ని పంపిస్తాను. అప్పుడు నా కమిషన్స్ ఆ యూనివర్సిటీ కన్సల్టెన్సీస్ ఎట్లా వర్క్ చేస్తే ఆన్ ద బేసిస్ ఆఫ్ కమిషన్స్. నేను ఒక రిక్రూట్మెంట్ చేస్తున్నా,
$50,000 నా యూనివర్సిటీ ఫీజు. సో నాకు $5,000 కమిషన్ వస్తుంది, అంటే సుమారు 4 లక్షలు. సో నేను 50,000కి వెళ్తేనే వీసా వస్తుందని మన ఇండియాలో ఏపీ తెలంగాణలో మీరు చూసుకున్నట్టయితే 10,000 కన్సల్టెన్సీలన్నీ ఇవే చెప్తాయి, బికాజ్ ఫర్ దెమ్ ఇట్స్ బిజినెస్. బట్ మనం అండ్ ఇంకోటి చాలామంది పిల్లలు మా దగ్గర చాలామంది వస్తారు, ఎంత బడ్జెట్లో పెట్టాలని అడుగుతారు. 40-50 lakhs అన్న అంటారు. 40-50 lakhs ఇవాళ తీసుకున్నట్టయితే యు ఆర్ 21 టుడే, మాస్టర్స్ అయిపోయే వరకు 23. బ్యాంక్ ఇంట్రెస్ట్ నేను అడుగుతా, బ్యాంక్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది అనుకుంటున్నావు, బ్యాంక్ లోన్ తీసుకొని రిటర్న్ 50 lakhsకి మేబీ ఒక 60-65 రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది అంటారు. బట్ టుడేస్ బ్యాంక్ రేట్స్ ఎప్పుడైనా అంతే ఉన్నాయి, ఇవేమి ఎక్కువ రేట్స్ కాదు, ఎప్పటి నుంచో అంతే ఉన్నాయి. 10.5-11%. ఫస్ట్ 2 years మీకు ఏమి ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయరు. నెక్స్ట్ 13 years అంటే ఓవరాల్ 15 years మీరు ఈఎంఐ రూపంలో తిరిగి బ్యాంక్కి ఇవ్వాలి. సో 50 లక్షలు అనుకుంటే దానికి ₹1,00,00,000 తిరిగి ఇవ్వాలి. సో ఇవాళ ఒక పిల్లోడు నా ముందు కూర్చొని 50 lakhs అయినా పర్లే అంటే దాని అర్థం నాకు వినిపించేది మీరు ₹1,00,00,000 అప్పు పెట్టుకుందామనే సిద్ధంగా ఉన్నాడు అని. ఇది అర్థం చేసుకోవాలి. నా యాజ్ అ కన్సల్టెన్సీ ఓకే 50 lakhs అయితే నాకు 5 lakhs వస్తాయి. మా బిజినెస్ పరంగా అందరూ అదే ఆలోచిస్తారు. బట్ పిల్లలకు అండర్స్టాండింగ్ ఉండాలి. ఇట్స్ నాట్ అబౌట్ డిపెండింగ్ ఆన్ అదర్స్. మెయిన్గా మనం చూస్తే ఒకవేళ సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువత ఎవరైనా ఎంఎస్ చేయడానికి అప్రాక్సిమేట్లీ ఎంత ఖర్చు వస్తుంది? సార్, అమెరికా ఈజ్ నోన్ ఫర్ దేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనము ఎంత చిన్న కాలేజీలో ఉన్నా కూడా వాళ్ళ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయండి. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన నేషనల్ రికగ్నిషన్, రీజనల్ రికగ్నిషన్ అనేది స్టాండర్డ్స్ మెయింటైన్ చేయండి, సర్వైవ్ కావు. సో ఇప్పుడు మీరు ఈ 1300-1400 రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ తీసుకుంటే వీళ్ళు 100-year-old, 80-year-old, 150-year-old నుంచి ఉంటారు యూనివర్సిటీస్ ఇవి. సో దీనివల్ల వీసా రిజెక్ట్ అవుతుంది అనే భయాలు పడొద్దు. ఒకటి. రెండు, బడ్జెట్ 15 lakhsలో కూడా 2 yearsలో మాస్టర్స్ అయిపోయే యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు పర్స్పెక్టివ్, మన ఆలోచన ఎప్పుడు మనం పార్ట్ టైం చేసుకుంటున్నాము. ఇక్కడ ఇగో గణేష్ అన్న లాంటి కన్సల్టెన్సీలు మాకు ఇగో సరే అందరు కమిషన్స్కి చేస్తారేమో, గణేష్ అన్న చేయడేమో అని చాలామంది నా దగ్గరకు వస్తారు. నేను చేయకూడదు వాస్తవంగా, ఎందుకంటే నాకు రెఫరెన్సెస్, ఈ బిజినెస్ అనేది రెఫరెన్సెస్ ద్వారా వర్క్ అవుతుంది. నేను ఆ పిల్లలకి అరే 50 lakhs 1 crore అప్పు ఉండే బదులు 30-40 lakhsలో అయిపోగొట్టుకో అనే కాన్సెప్ట్స్ చెప్తే వాళ్ళకు 60-70 లక్షలు సేవ్ అయినట్టే ఓవరాల్గా. వాళ్ళకి వాళ్ళ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లేదు. సో ఐ ప్రొవైడ్ దట్ ఎడ్యుకేషన్. ఇది ఒకటి. రెండు, మన పర్స్పెక్టివ్ ఎప్పుడు పార్ట్ టైం చేసుకున్నాము. ఇవాళ గణేష్ అన్న పైన కన్సల్టెన్సీ, అది నేననే కాదు ఎనీ కన్సల్టెన్సీ ఇవ్వట్టు కన్సల్టెన్సీ చూసుకుంటుందిలే అని ఇక్కడ ఇంటర్వ్యూలో వాళ్ళు ఎట్లా చెప్పినారో నేను అట్లా చెప్తా. సో ఇఫ్ యూర్ ట్రైంగ్ టు కాపీ సంబడి, ఇఫ్ యూర్ ట్రైంగ్ టు డిపెండ్ ఆన్ ఎ కన్సల్టెన్సీ, అమెరికాకి వెళ్ళినాక కన్సల్టెన్సీలు ఉంటాయి వాళ్ళ జాబులు ఇప్పించేస్తారులే అంటే దట్ పర్స్పెక్టివ్ ఇట్ సెల్ఫ్ ఇస్ రాంగ్. ఆడికి వెళ్ళినాక నేను పార్ట్ టైంలు చేసుకుంటా, ఇది ఈ ఐడియాతో పోతే మాత్రం లాంగ్ రన్లో ఇప్పుడున్న మార్కెట్కి విల్ బి ఎ ప్రాబ్లం. అది ఎక్కడైనా ప్రాబ్లమే. మీరు ఇండియన్ మార్కెట్ చూసుకున్నట్లయితే చాలామంది 2023 పాస్అవుట్స్ ఇప్పుడు మా దగ్గరకు వచ్చి జాబ్ ఆఫర్స్ ఇచ్చింది, మాకు క్యాంపస్ ప్లేస్మెంట్లు అయినాయి, కానీ జాయినింగ్ డేట్ రావట్లేదు. సో రిసెషన్ అనేది ప్రతి చోట ఉంటుంది. సో 15 lakhsలో కూడా చాలా మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. మన బడ్జెట్ ప్రకారం మన కంటెంట్ సరిగ్గుంటే అక్కడ చదువుకున్న మన జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఇప్పుడున్న పరిస్థితి అంటే ఇప్పుడు అమెరికా ఆల్రెడీ రెసిషన్ మోడ్లో ఉంది. ఇంకెన్ని సంవత్సరాలలో కోరుకుంటుందో క్లారిటీ లేదు. ఈ సమయంలో మీరు అంటే స్టూడెంట్స్కి ఏమన్నా అంటే ఇప్పుడు అమెరికాలో చదవడానికి కరెక్ట్ టైం అని ఏదన్నా గైడ్ చేయగలుగుతారా, వెళ్ళొద్దంటారా? అంటే నా అంచనా ప్రకారం ఇట్స్ నాట్ ఆల్వేస్ అబౌట్ మనీ. ఒకటి, మన పిల్లలు 21 yearsకి ఆర్ 17-18-year-olds బ్యాచిలర్స్కి వెళ్తున్నారు. సో వీ హ్యావ్ టు లుక్ ఎట్ అవర్ లైఫ్ ఫర్ ద నెక్స్ట్ 10 years, 20 years. రెసెషన్ ఈజ్ క్వైట్ నార్మల్. దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైం. అండ్ ఇది ఓన్లీ అమెరికాలో ఉండదు. ఇప్పుడు ఇండియాలో కూడా జాబ్స్ జాయినింగ్ డేట్స్ ఇస్తలేరు అంటే దాని అర్థం రెసెషన్ ఈజ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. నేనేమంటున్నా, ఇట్లా బ్యాక్ టైం ఉన్నప్పుడు ఫస్ట్ నంబర్ 1 40-50 లక్షలు పెట్టి పెద్ద పెద్ద ర్యాంకింగ్లు వెనకాల పరిగెత్తక. ₹1,00,00,000 పెట్టొచ్చు దేనికి? ఐవీ లీగ్ యూనివర్సిటీస్కి, కార్నెగీ మెలన్స్, హార్వర్డ్, స్టాన్ఫర్డ్స్ ఇట్లాంటి చాలా టాప్ యూనివర్సిటీస్ ఉంటాయి. అవిట్లో సీట్ రావడం చాలా కష్టం. బట్ వచ్చింది అంటే అవిటికి 1-2 కోట్లు పెట్టినా ఇట్స్ వర్త్ ఇట్, బికాస్ దాని తర్వాత లైఫ్ స్టైల్ అనేది అట్లుంటుంది. ఇక మిగతా అన్ని మార్కెటెడ్ యూనివర్సిటీస్ విచ్ ఆర్ హైలీ ర్యాంక్డ్ యూనివర్సిటీస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మన బడ్జెట్ లేనప్పుడు అంత పెట్టొద్దు. మార్కెట్ బాగాలేదు అంటే మన డబ్బులు మన దగ్గర ఉంచుకోవాలని పెద్ద పెద్ద ఎకనామిస్టులు చెప్తారు. సో లోన్ ఎంత పడుతుంది? 30 లక్షలు తీసుకుంటే 60 లక్షలు కట్టాలి, 15 లక్షలు తీసుకుంటే 30 లక్షలు కట్టాలి. సో మన అప్పు అనేది తక్కువ చేసుకోవాలి ఈ టైంలో. ఒకటి. రెండు, బ్యాడ్ టైం. నా అమెరికాలో మనం మాట్లాడేది రెసెషన్ అంతా ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుంది? జాబ్ మార్కెట్కి మీరు ఎంటర్ అవ్వాలంటే ఇక్కడ నుంచి ఇంకో 2 years మాస్టర్స్ ప్రోగ్రామ్ అవుతుంది.
సో ఈ 2 years is your preparation on how to improve your communication skills, how to improve your core competency. For example, you are a computer science students. What are the futuristic technologies? Let's say data science, machine learning, artificial intelligence. మీరు ఇక్కడ కూర్చొని ఫర్ ఫ్రీ హార్వర్డ్లో సర్టిఫికేషన్ చేయొచ్చు. సో బిల్డ్ యువర్ రెజ్యూమే 24 hours అట్లీస్ట్ 3 to 4 hours ఫోకస్ ఆన్ మన కోర్ కాంపిటెన్సీ ఏంది. నేను సివిల్ స్టూడెంట్, నేను ఇది నేర్చుకోవాలి. నేను మెకానికల్ స్టూడెంట్, నేను ఇది నేర్చుకోవాలి. ఎవ్రీథింగ్ ఈస్ గెటింగ్ ఆటోమైజ్డ్. సో మనం కూడా ఫ్యూచర్కి అడాప్ట్ కాకపోతే then survival is difficult. So this 2 years maybe market will be better. It should be, it has to, there is no other option. ఇంత లో ఉన్నప్పుడు డెఫినెట్లీ ఇట్ హ్యాస్ టు గో అప్ గ్రాఫ్ అనేది. సో ఈ 1.5 yearలో మనం ఆ ప్రిపరేషన్ ఉండి మార్కెట్ మంచిగా వెళ్ళే సమయానికి వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్. అప్పుడు ఆపర్చునిటీస్ వస్తాయి అనేది మై ఒపీనియన్. అంటే మెయిన్గా మనం చూస్తున్న ఒకళ్ళు మెకానికల్ చేసిన వాళ్ళు ఐటీ ఫీల్డ్లో వెళ్ళాలని అనుకుంటున్నారు. అంటే బ్రాంచ్ ఉంది, ఏదైతే మేజర్ చేస్తారో ఆ బ్రాంచ్లో కాకుండా వేరే మేజర్కి వీసాకి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంటుంది. వీళ్ళ గెటింగ్ వీసా, లేకపోతే ఆ తర్వాత చదువుకున్న తర్వాత జాబ్స్ విషయంలో ప్రాబ్లం ఉంటుంది. ప్రాబ్లమ్ వైజ్ అనేది ఏమి ఉండదు అన్లెస్ వీఆర్ క్లియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ అ సివిల్ స్టూడెంట్. అమెరికాలో మనకు చెప్పేది ఏంది, ఐటీ కంప్యూటర్ సైన్స్ ఏ ఉంటుంది అని చెప్తారు. బట్ ఇఫ్ ఐమ్ రీల్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు ఇంతకుముందు 2 నిమిషాల ముందు అబ్బాయి నాకు మెసేజ్ చేసి 2 years బ్యాక్ వెళ్ళిండు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కానీ పంపిస్తే ప్రాసెస్ గురించి కాల్ చేశాడు. అన్న గుడ్ న్యూస్ ఫర్ యూ అంటాడు 2 నిమిషాల ముందు. ఇప్పుడు మీరు వచ్చే ముందు ఏమైంది అంటే జాబ్ వచ్చిందన్న, ఆల్మోస్ట్ ఆఫర్ లెటర్ వస్తుంది. సో హీస్ ఇన్ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ ఇన్ టెక్సస్లో చదువుకున్నాడు. సో టెక్సస్లో కనెక్షన్స్ బిల్డ్ చేసుకొని సివిల్కి కూడా మెకానికల్కి కూడా ఉన్నది చాలా ప్రపంచం. ఒక అమెరికా అనేది పెద్ద కంట్రీ, ఓన్లీ ఐటీ ఒకటి దాంతోనే అమెరికా నడుస్తుంది అనేది తప్పు. సో దెర్ ఆర్ డెఫినెట్లీ ఆపర్చునిటీస్ ప్రొవైడెడ్. మనం ఇక్కడ ఉన్నప్పుడే ఇట్లయితే బాగుంటుందట ఈ అట్టాలలో బతికేస్తున్నాం, మనకు మనం నాలెడ్జ్ పెంచుకోవట్లేదు. అండ్ మీరు అమెరికాని పక్కన పెడితే ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ వాళ్ళు స్కిల్ షార్టేజ్ లిస్ట్, అంటే మా దగ్గర ఈ స్కిల్ లేదు. ఇప్పుడు మన ఇండియాలో ఉన్నట్టు జనాభా ఉండదన్న. చైనీస్ గవర్నమెంట్ రిలేషన్స్ విత్ ఆల్ దీస్ డెవలప్ కంట్రీస్ అంత బాగాలేవు. సో హైలీ పాపులేటెడ్ కంట్రీ ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళేది ఈజ్ ఇండియన్స్. సో మన ఇండియన్స్ని మార్కెటింగ్గా ఉద్దేశంగా పెట్టుకొని చాలా జరుగుతున్నాయి. ఆ మార్కెటింగ్కి ఒకటి డోంట్ గెట్ ఇన్ టు దట్. చాలామంది అదే మార్కెటింగ్ ట్రాక్లో పడి వెళ్ళిండ్రు, వాళ్ళ సజెషన్స్ తీసుకొని మీరు అంతా కంటిన్యూ చేసేస్తున్నారు. సో అండర్స్టాండ్ వాట్ ఈజ్ మార్కెటింగ్ వెరీ క్లియర్లీ. ఒకటి. 2, ఆస్ట్రేలియాలో జనాభా వచ్చేసి 25 కోట్లు అన్న. దాంట్లో యూత్ పాపులేషన్ మన ఇండియాలో ఉన్నట్టు ఉండదు. ప్లస్ నాట్ ఎవ్రీబడి ఈజ్ ఎ గ్రాడ్యుయేట్ ఇన్ దేర్ ఓన్ ఫీల్డ్. సో వాళ్ళకి షార్టేజ్ ఉంటుంది హ్యూమన్. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మ్యాక్ ప్రకారం మన ప్రపంచాలను ఒక దగ్గర ఉంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సపరేట్గా ఉంటాయి. సో ఫర్ దెమ్ మైగ్రేటింగ్ పీపుల్, లేబర్ స్పెషలీ రైట్ నౌ ద డిమాండ్ ఈజ్ ఇండియన్స్. వాళ్ళకి షార్టేజ్ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్, షార్టేజ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్. దెర్ ఈస్ అ వెబ్సైట్ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్లో పోస్ట్ చేస్తారు. సో దాంట్లో ఉంది. సో ఇఫ్ యువర్ కోర్ కాంపిటెన్సీ బాగుంది అన్నప్పుడు గో టు ఆస్ట్రేలియా. రైట్, ఆస్ట్రేలియా ఈజ్ రియలీ గుడ్. నౌ ఐర్లాండ్ ఈజ్ ఆల్సో వెరీ డీసెంట్. బట్ మీరు యూఎస్ అడుగుతున్నారు కాబట్టి నేను మోస్ట్లీ యూఎస్ఏ చెప్తున్నా. అట్లా అని చెప్పి యూఎస్లో ఆపర్చునిటీస్ లేకుండా లేవు. దర్ ఆర్ 210% గుడ్ ఆపర్చునిటీస్ ప్రొవైడెడ్ యూ హ్యావ్ ద నైట్ నెట్వర్కింగ్. ఓకే, ఇప్పుడు మనం మేజర్గా ఆఫ్టర్ గెటింగ్ వీసా యూఎస్ వెళ్ళిన తర్వాత యూనివర్సిటీలో చదువుకుంటా చాలామంది బయట పార్ట్ టైం చేస్తున్నాం. ఈ మధ్య మనం తరచుగా చూస్తున్నాం చాలామంది విద్యార్థులు డిపోర్టేషన్ అవుతుందండి. 15 మంది 10 మంది రోజుకు న్యూస్లు చూస్తున్నాం. సో ఇదేంటి, ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకి అవగాహన లేకనా, లేకపోతే ఏంటి మీరు ఇచ్చే సజెషన్? 2 things అన్న. అంటే ఇప్పుడు ఒకసారి ఇలా మధ్యలో డిపోర్టేషన్ది ప్రతి న్యూస్ ఛానల్లో వచ్చి అప్పుడు కొన్ని రోజులు భయపడ్డారు అంతే తప్పితే ఇది ఏంటంటే అది ఒక్కసారి న్యూస్లో వచ్చినప్పుడే అయిన విషయం కాదు. దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీ ఇయర్ ఫర్ ద లాస్ట్ 20-30 years. రైట్, ఒకటి అవగాహన లేక. 2 అగైన్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. సింపుల్. ఇప్పుడు ఇవాళ నేను జిఆర్ఈ చదువుకొని రాయండి అంటే ఎవరు వినరు. ప్రాక్సీ ఉన్నప్పుడు ఏముంది అందరూ రాస్తున్నారు కదా నేను కూడా రాసేస్తాను. దీనివల్ల కూడా చాలామంది అరెస్టులు అవుతున్నారు, డిపోర్ట్ అవుతున్నారు. సో స్టెప్ నెంబర్ 1 మన పర్స్పెక్టివ్ మార్చుకోనని రోజులు డబ్బులు ఇచ్చి నేను ఒకటి కొనేసుకుంటా, లేకపోతే మా కన్సల్టెన్సీ చెప్పింది నేను చేస్తా. దిస్ ఇస్ నాట్ రాకెట్ సైన్స్. సింపుల్. నీకు ఇంగ్లీష్ వచ్చా రాదా, ఐఎల్స్, టోఫెల్, డువలింగో, ఈ మూడిట్లో మన లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్ ఏది. రైట్, కావాలంటే మన దగ్గర ఫ్రీ కోచింగ్ ఉంది. హైదరాబాద్లో కుక్కట్పల్లిలో నాకు బ్రాంచ్ ఉంది, అక్కడ ఫ్రీ కోచింగ్ పెట్టిన, ఇక్కడ ఫ్రీ కోచింగ్ పెట్టిన. ప్లీజ్ కమ్ అండ్ జాయిన్. అండ్ ఐమ్ ట్రైంగ్ టు ఆన్లైన్ ఆల్సో. ఫ్రీ ఎందుకు? బికాజ్ వాళ్ళకి అవగాహన రావాలి. నేను వచ్చి కూర్చోబెట్టి ఒక సెషన్ కూడా చేస్తాను. ఐఎల్ సెషన్లో అందరు క్లాస్ ఉన్నప్పుడు నేను ఇవన్నీ మాట్లాడతాను. సో ఒకటి అవగాహన తెచ్చుకోవాలి. అవగాహన లేదు అనేది దట్స్ నాట్ అ రీజన్ ఎనీమోర్, బికాజ్ యూఆర్ ఆల్రెడీ 21
ఒకటి. రెండు, జిఆర్ఈ ఒకవేళ ఓ ప్రాక్సీ టీచర్ ఉన్నాడు, మీకే పరిచయం ఉన్నాడు, మీరు అతనికి చెప్తారు, అన్న నా దగ్గర 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు, అందరు జిఆర్ఈ రాస్తారట, 20,000 తీసుకొని రాయండి, మీకు 10,000 నాకు 10,000. ఇట్లాంటి ఏజెంట్స్ చాలామంది ఉన్నారు. సో వాళ్ళ డబ్బుల కోసం మీతో జిఆర్ఈ రాయిస్తారు, స్కాలర్షిప్లు వస్తాయని చెప్తారు. అంతెందుకు, ఈ డువోలింగో కూడా అది రాస్తే స్కాలర్షిప్ రాదు, అది అన్ని యూనివర్సిటీస్లో లేదనే ప్రచారం జరుగుతుంది. బట్ వెబ్సైట్ ఉంది కదా, యూ జస్ట్ కెన్ ఓపెన్ ద యూనివర్సిటీ వెబ్సైట్. అసలు మనం ఏ యూనివర్సిటీకి వెళ్దాం అనుకుంటున్నాం, మన బడ్జెట్ ఎంత, ఆ యూనివర్సిటీస్ ఏంటి, ఆ యూనివర్సిటీ వెబ్సైట్లో రిక్వైర్మెంట్స్ ఉంది. అక్కడ డువోలింగో ఉంది అంటే డువోలింగో రాస్తే సరిపోతుంది, ప్రతిదానికి ఐఎల్స్ రాయాల్సిన అవసరం లేదు. ఎందుకు ఐఎల్స్ 17,000, ఇప్పుడు టోఫెల్ ఎగ్జామ్ ఉంది, ఏ ఎగ్జామ్స్ ఉన్నా కూడా అగైన్ నా షాప్కి మీరు వస్తున్నా 5,000 ప్రోడక్ట్ మీకు అమ్ముతున్నా 17,000 అమ్ముతాను, యాజ్ సింపుల్ ఎస్ దట్. ఎందుకంటే బిగ్గర్ ద అమౌంట్, బిగ్గర్ ద కమిషన్స్, రైట్? ఇది మార్కెటింగ్కి పడద్దు. రెండు, అవగాహన లేనప్పుడు ఇవ్వడము. ఐఎల్స్లో ఇల్లీగల్ అనేది ఏం లేదు, ఐఎల్స్ రాయడంలో తప్పేం లేదు, బట్ చీపర్ ఉంది, ఈజీ ఉంది, యూ హ్యావ్ ఎన్ ఆల్టర్నేట్ ఆప్షన్. ఇది ఒకటి. జిఆర్ఈ చీటింగ్ అంత అసలు పోవద్దు, పేరెంట్స్ కూడా చాలా ఎంకరేజ్ చేసేస్తున్నారు ఇవాళ రేపు, అది ఉంటేనే ఉంటుందట. ఈ అటాటాల చాలా రూమర్స్ స్ప్రెడ్ అయిపోతున్నాయి, అదొకటి. ప్రాసెస్లో డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆల్సో అమెరికా నుంచి అడ్మిషన్ వచ్చినప్పుడు వాడు ఏమడుగుతాడంటే, మీ దగ్గర ఉండడానికి, చదువుకోవడానికి మరి డబ్బులు ఉన్నాయా చూపిస్తే నేను I-20 అనేది ఇస్తాను. ఇక్కడ చాలా స్కామ్స్ అయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర నిజంగానే ఒక ఎక్స్ అనే ఆప్షన్ ఉంది, అది చేస్తే లీగల్గా పని అయిపోతుంది, అది నేను చెప్పను. యాజ్ అ కన్సల్టెన్సీస్ కానీ, అగైన్ ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీ ఇండివిజువల్ కన్సల్టెన్సీ, ఐఎమ్ నాట్ సేయింగ్ ఐఎమ్ ద ఓన్లీ గుడ్ వన్, బట్ ద పాయింట్ ఈస్ అక్కడ క్లియర్గా ఈమెయిల్లో రాసి ఉంటుంది, ఇట్ హ్యాస్ టు బి యువర్ స్పాన్సర్షిప్. ఒకటే 40 లక్షలు 400 మంది చూపించడం ఈజ్ అగైన్ లూప్ హోల్ ఇన్ ద సిస్టమ్. అది చేయిస్తే మళ్ళీ ఒక ఫైనాన్సర్ ఉంటాడు, అతని నుంచి సగం డబ్బులు తీసుకోవడం. సో మనీ మీకు ఎన్ని ఐటమ్స్ అమ్మితే మీ డ్యూరింగ్ ద ప్రాసెస్ అన్నిట్లలో కమిషన్స్ ఉంటాయి. సో ఈ అవగాహన లేనన్ని రోజులు, ఈ మార్కెటింగ్ చేస్తున్నారు నా నుంచి అని తెలియని రోజులు, ఇల్లీగల్ దాంట్లో కూడా మీరు తెలిసి తెలియకుండా ఇన్వాల్వ్ అవుతున్నారు. అండ్ మన దగ్గర ఏమైపోయిందంటే ఎవ్రీబడి ఈజ్ అన్ ఎక్స్పర్ట్. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ ఏం కాదు పంపించేసి నువ్వు వాళ్ళు అట్లనే పోయినారు, రైట్? సో అట్లుండదు, ప్రాసెస్ అనేది పద్ధతి అనేది ఉంటుంది. సో ఇట్ హ్యాస్ టు బి 100. లీగాలిటీకి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆ అవగాహన లేకపోతే కరెక్ట్గా నేర్చుకోవాలి, చెప్పేటోళ్ళు ఉండరు, అన్నీ మనం సొంతంగా నేర్చుకోవాలి. బట్ ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు టెల్ దెమ్ ఆల్ ఆఫ్ దిస్. ఓకే, థ్యాంక్ యూ. విలువైన సమాచారం విద్యార్థులకు అందజేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.